ఇతర వార్తల విషయానికి వస్తే కాసేపట్లో రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. నూతన పీసీసీ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశంలో పాల్గొననున్నారు. కాసేపట్లో రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక ఏఐసీసీ అగ్రనేత, జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తోని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీనియర్ నేత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒక కీలక సమావేశం జరగబోతుంది. మరి కాసేపట్లో సమావేశం ఏఐసీసీ వేదిక కూడా ప్రారంభం కాబోతుంది. కాసేపటి క్రితమే ఏఐసీసీ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరు కావడం జరిగింది. ఇక మరి కాసేపట్లో రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్న మున్షి దీపాదాస్ మున్షి కూడా సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా నూతన పీసీసీ ఎంపిక సంబంధించి దాదాపు నెలన్నర సమయం గడిచిపోయింది. పీసీసీ పదవికాలం ముగిసిన అనంతరం కూడా ఇప్పటివరకు కూడా కాంగ్రెస్కు ఒక నూతన రథసారథిని తెలంగాణ రాష్ట్రంలో నియమించలేదు. అందులో భాగంగానే ఈసారి జరగబోయే సమావేశం అత్యంత కీలకంగా మారబోతుంది. అందుకే కాంగ్రెస్ నేతలకు సంబంధించి ముఖ్యంగా కీలక నేతలంతా కూడా సమావేశానికి హాజరవుతున్నారు. ప్రధానంగా పీసీసీ మార్పుతో పాటు క్యాబినెట్ సంబంధించిన విస్తరణ కూడా జరగాల్సిందే. ఆశావాహులంతా కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. వారి యొక్క సామాజిక వర్గాలను ముందుకు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. వారి సామాజిక వర్గాల పరంగా కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంటుంది. మరోవైపు ఎమ్మెల్సీకి ఇప్పటికి సంబంధించి కార్పొరేషన్కి సంబంధించిన అంశంలో కూడా కార్పొరేషన్లకు సంబంధించి కొన్ని ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన అంశంలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా పీసీసీకి సంబంధించిన అంశంలో ఏ వర్గానికి, ఏ సామాజిక వర్గానికి పీసీసీ ఇస్తే బాగుంటుంది, ఎవరెవరిని పీసీసీకి ఎంపిక చేయాలనే కోణంలో కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరిగింది. మంత్రులు, అదేవిధంగా పార్టీలో ఉన్న సీనియర్ నేతల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ప్రధానంగా బీసీ కేటగిరీలో మధు యాష్కి గౌడ్, మాజీ ఎంపీగా ఉన్న మధు యాష్కి గౌడ్ పేరు వినిపిస్తుంది. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ప్రభుత్వంలో ప్రస్తుతం విప్గా పనిచేస్తున్న ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ పేరు వినిపిస్తుంది. ఇక ఎస్టీ అయితే బలరాం నాయక్ పేరు వినిపిస్తుంది. ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి పీసీసీ అవుతారనేది కూడా కొంత ఉత్కంఠత అయితే నెలకొంది. ఒకవేళ ఈ మూడు సామాజిక వర్గాల్లో కాక ఎవరైనా పీసీసీ ప్రెసిడెంట్ అయితే వారికి సంబంధించి అక్కడ సంబంధించిన వారిలో మంత్రివర్గంలో ఉండకపోయే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో ప్రభుత్వంలో ఇప్పటివరకు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి లేరు. ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి అయితే ఒకవేళ అడ్లూరు లక్ష్మణ్కి ఇవ్వాలా లేదనేది కూడా కొంత అధిష్టానం ఆశిస్తోంది. ఇప్పటికే సీనియర్ నేతలందరితో కూడా అనేక సంప్రదింపులు జరిపారు. వారి నుంచి కూడా అనేక అభిప్రాయాలను సేకరించారు. అందులో భాగంగానే ఈరోజు కీలక సమావేశం జరుగుతుంది. ఇప్పటికే పీసీసీ తన పదవికాలం ముగిసింది. పదవికాలం ముగిసిన అనంతరం కూడా కొత్త నూతన పీసీసీని వేయాలని కూడా అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల కూడా ఒక లేఖను కూడా ఇవ్వడం జరిగింది. ఇటీవల అనేక అంశాల సందర్భంగా కూడా పీసీసీలపై చర్చ జరిగింది. ఎందుకంటే దాదాపు రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో హైదరాబాద్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. ఒక నూతన రథసారథి కావాల్సి ఉంటుంది. ప్రస్తుత సందర్భాల్లో ముఖ్యమంత్రిగా అటు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి రెండు పనులను కూడా తీసుకువెళ్లడంలో కొంత పనులకు సంబంధించిన అంశంలో కొంత ఆలస్యము, పార్టీకి సంబంధించిన అంశంలో కూడా కొంత సమన్వయం చేసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో రెండు కూడా బడ్డన్గా మారిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం పైన పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టబోతున్నారు. పార్టీ పరంగా ఒక మంచి నాయకుని ఏర్పాటు చేస్తే వారంతా కూడా ఇతర నేతల్ని కూడా కలుపుకొని ముందుకు వెళ్తారు. పార్టీ ప్రభుత్వానికి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండేందుకు ఒక పార్టీకి సంబంధించి మంచి నేతను నియమిస్తే బాగుంటుందని కూడా కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తుంది. అందులో భాగంగానే ముగ్గురు నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మొదట కూడా బీసీ సామాజికకు సంబంధించి ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ పేరు కూడా పెద్ద ఎత్తున వినిపించింది. ఇక గతంలో సంపత్ లాంటి నాయకులు కూడా నేను పీసీసీ రేస్లో ఉన్నాను, పీసీసీ అవకాశం ఇస్తే బాగుంటుంది సామాజిక వర్గానికి అనే అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో అధిష్టానం వద్ద అయితే 3 పేర్లు రెడీ అయినట్టు తెలుస్తుంది. వివిధ సామాజిక వర్గాల నుంచి ఎస్సీకి ఇవ్వాలా, బీసీకి ఇవ్వాలా, లేదంటే ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న అంశంలో కూడా చర్చ జరుగుతుంది. ఈరోజు జరగబోయే సమావేశం అత్యంత కీలకం కాబోతుంది. ప్రధానంగా క్యాబినెట్కి సంబంధించిన విషయంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి దాదాపు 6 మంత్రులకు చోటు ఉన్నది. కానీ ప్రస్తుతానికి 4కి వివిధ శాఖలు కేటాయిస్తారని కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ 4కి చోటు కల్పిస్తే ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వారిని రాష్ట్ర క్యాబినెట్లోకి తీసుకోబోతారనేది కూడా తెలుస్తుంది. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గం, ఇతర మంత్రులు చాలామంది కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు కాబట్టి ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది అనే దానిపైన కొంత కసరత్తు అయితే జరుగుతుంది. విజయ్ చంద్రిక.